రాష్ట్రంలో ప్రతి రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రహదారి ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా లేదా రోడ్డు ఇంజనీరింగ్ లోపమా అనే అంశాలను గుర్తించేలా ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. హెచ్చరించినా వేగం పెంచితే వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. రోడ్లపై ప్రతి అర కిలోమీటర్కు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రాష్ట్ర రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దడం, ప్రమాదాలను నివారించేలా క్రాష్ బారియర్లు, డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ప్రతి 3 నెలలకు ఓసారి ఈ అంశాలపై పురోగతిని సమీక్షించుకునేలా రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 15,462 రోడ్డు ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాల్లో దేశంలో ఏపీ 8వ స్థానంలో ఉండటంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్ స్పీడ్ వల్ల 79%, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 3%, మద్యం, మొబైల్ ఫోన్ల వల్ల 1% చొప్పున ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. అతివేగాన్ని నియంత్రించేందుకు ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో స్పీడ్ గవర్నర్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రవాణేతర వాహనాలకు వీటిని ఏర్పాటు చేసే అంశంపై ఆలోచన చేయాలని సూచించారు. వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇరువైపులా ప్రతి అర కిలోమీటరు పరిధిని కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. వీటిని ఆర్టీజీఎస్తో అనుసంధానించడంతో పాటు వెహికల్ ట్రాకింగ్ కోసం ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని రవాణా శాఖకు సూచించారు. హెచ్చరికలు జారీ చేసినా అతివేగంగా ప్రయాణించే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. బస్ బిల్డింగ్ కోడ్ ప్రకారం అనధికార ఆల్టరేషన్స్ ఉండేందుకు వీల్లేదని సీఎం అన్నారు. అనధికారికంగా మార్చేసిన స్లీపర్ బస్సుల వల్ల ప్రమాదాల తీవ్రత మరింతగా పెరుగుతోందని తెలిపారు. నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించడానికి కారణాలపై అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా రాష్ట్ర రెవెన్యూ దెబ్బతినకుండా ఏపీలోనూ మార్పు చేర్పులపై ఆలోచన చేయాలని స్పష్టం చేశారు.